అది మీరు అంటే మీరు పెద్దలు, మీరు నాలాంటి వాడు చిన్నవాడని మాట్లాడి కానీ ఒక పార్టీ అధినేతగా అని ఉండాల్సింది కాదు. నేను గతంలో చెప్తాను, ఇప్పుడు చెప్తా. దాన్ని పట్టుకుని అధికారంలో ఉన్న వాళ్ళు మీరు సినిమా ఆపేస్తాను, మీరు సినిమా ఆపేయడానికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పోరాడి అధికారం సంపాదించింది సార్. అదొక ప్రత్యేక పార్టీ, అది ఒక ప్రాంతీయ పార్టీ. మేము జాతీయ పార్టీగా మీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మా కాంగ్రెస్ గెలవాలి, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరేమో ప్రపంచం ఇన్వెస్ట్మెంట్ రావాలా, ఇన్వెస్టర్లు అంతా ఇన్వెస్ట్ చేయమని కోరతారా? ఇంకో పక్కన మీరు ఆస్తులు తాగలేదు, మీరేమో తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం, మీ సినిమాలు ఆపేస్తాం, ఏం సందేశం? ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే 100% జరుగుతుందండి. మీ కాంగ్రెస్ పార్టీ నీకేం తక్కువ ఉందో నాకు అంతే ఎక్కువ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీలో ఏంది సార్ ఇది ఆధిపత్య ధోరణి? తప్పు సార్. ఈ ఆంధ్ర మీద మీకెంత ప్రేమ ఉందో మీకంటే ఎక్కువ ప్రేమలు మాకున్నాయి సార్. కర్ణాటకలో ఉంటున్నా, ఎవరు అడ్డుకుంటలేదే, కొంతమంది తెలంగాణలో ఉంటాయి అని చూడండి. కర్ణాటకలో ఒక మాట అని చూడండి, అడ్డుకుంటారా ఏం చేస్తారు సార్? ఒక్కటండి, ఆంధ్ర మీద ఇవాళ మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. గత పాలకులు కేటీఆర్ కేసీఆర్ గారు సార్ గత పాలకులు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కేవలం కోనసీమ లాగా మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నారు తప్ప, కోనసీమ కంటే అభివృద్ధి చెందిందంటే అది అబద్ధమే, అది వాస్తవం కూడా కాదు. అట్లా అనలేదు వాళ్ళు. మీరు రికార్డ్స్ తీయండి. మనం కూడా కేటీఆర్ గారు కోనసీమతో కంపేర్ చేయడం తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దిష్టి తగిలేసింది అనడం తప్పు కాదు. రైట్. ఒకళ్ళు అనేటప్పుడు ఆ మాటలు యాదృచ్ఛికంగా వస్తాయి, పక్కోడితో కంపేర్ చేయలేదు, పక్కోడే ఆడటం వల్ల నేను బాగుపడేది యాదృచ్ఛికంగా వస్తాయి. దాన్ని నేను ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్తా అంటున్నాను. మీరు చెప్పుకుంటాం లేదు, మేము అది ఇష్యూ చేస్తాము, మేము అడ్డుకుంటామంటే అడ్డుకోండి. క్షమాపణ చెప్పారా? మీ ఇష్టం. క్షమాపణ చెప్పారా? తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వచ్చేదని ప్రవర్తించడం మీ ఇష్టం. అది పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ప్లీజ్ పాపిరెడ్డి గారు ప్లీజ్. చెప్పండి సార్. ఒక్కని సత్యం గారు, ఒక్క విషయం ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఆయనదో పార్టీ ఈయనదో పార్టీ ఏదో మాట్లాడుకున్నారు. దానికి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఏమి సంబంధం లేదండి. నేను ఒకటే చెప్తాను, ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు మీరు మాట్లాడతాను కానీ ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంతగానే ఎవరు పట్టించుకోలేదు. మేము పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే సత్యం గారు, ఇది గ్లోబల్ సమ్మిట్, నాట్ ఆంధ్ర, నాట్ తెలంగాణ. దిస్ ఈజ్ కన్ఫైన్ టు ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికి సంబంధించి పెడుతున్నారు. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా మంత్రి కదా, ఆయన అట్లా మాట్లాడచ్చు అక్కడ నుంచి వెళ్ళి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరే కాదు, ఆయన మంత్రి కూడా అక్కడ. ఈయన ఒక మంత్రి. బాపిరెడ్డి గారు ఆయన అనంది అనలేదు కదా, ఏదో రెండు ప్రాంతాల మధ్య వైమత్యాలు పెరిగినాయి లేకపోతే ఏదో జరిగిందని కాదు. ఈవెన్ తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర గోబ్యాక్ అనో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దాడులు చేయడము లేకపోతే వాళ్ళు పెట్టుబడులు తీసుకోవడం ఏం చేయలేదండి. మీరు ఇక అవన్నీ కూడా మర్చిపోవాలి. ఒకటేంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడినా కూడా అది తప్పైతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా తప్పైతుంది. రెండోది ఏంటంటే ఆ విషయాలు లేవు. ఇప్పుడు దాదాపుగా నేను తెలంగాణ ఉద్యమంలో మేమే మొదలు చేసినాం, మన తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా కూడా ఉన్నాం. ఒకటేంటంటే తెలంగాణలో ఇప్పుడు ఆ ఫీలింగ్స్ లేవు. ఆంధ్ర వేరు తెలంగాణ వేరని లేదు. అసలు అది ఎవరు పట్టించుకుంటలేరు కూడా. దాదాపు ఆంధ్ర వాళ్ళు మర్చిపోయారు, తెలంగాణ వాళ్ళు మర్చిపోయారు. ఈ రాజకీయ నాయకులు చేసి అప్పుడప్పుడు ఈ స్టేట్మెంట్ తప్ప ఇంకోటి ఏమి లేదన్న. చెప్పండి, చివరిగా సమయం అయిపోయింది, చివరిగా చెప్పండి. తెలంగాణ ప్రజల్లో ఆ సెంటిమెంట్ లేదు, దాన్ని క్రియేట్ చేద్దామనే కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పుడూ లేదు అది. ఆంధ్ర వాళ్ళు కర్నూలు రాజధాని హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు కానీ 2014లో రాజధాని లేకుండా రాష్ట్రం తీసినప్పుడు కానీ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవాలి, ఎప్పుడు స్పందించరండి. కానీ తెలంగాణ అది మంచిది కాదన్నా. మీరు రెచ్చుకుంటానంటే రెచ్చుకొచ్చుకుంటా, నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, నేను పవన్ కళ్యాణ్ సమర్థించలేదండి ఒక పార్టీ అధినేతగా. డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ లో కంక్లూడ్ చేయండి. ఏంటంటే కేసీఆర్ వాళ్ళు ఇలాగ అనేవారు, అక్షర్ సత్యం గారు కానీ అది తప్పు కాదు, అది కూడా తప్పు. అక్షర్ సత్యం గారు గ్లోబల్ సమ్మిట్ గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పండి. ఒక్క నిమిషం సార్, గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పండి, సమయం అయిపోయింది. ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. సినిమాలు ఆపేస్తానని బెదిరించడం రైట్ మీరు చెప్పారు కదా, అది ఆల్రెడీ అవకాశవాదం అవుతుంది, విభజనవాదం అవుతుంది, ప్రాంతీయవాదం అవుతుంది. ప్రాంతీయవాదం ఉన్న చోట పెట్టుబడి రావంటున్నా. రైట్, చివరిగా గ్లోబల్ సమ్మిట్ గురించి